ఎవరు మరి నువ్వు? ప్రార్థనకు వస్తే శ్రమలమ్మా, ప్రార్థనకు వస్తే నిందలమ్మా, ప్రార్థనకు వస్తే శోధనలమ్మా, ప్రార్థనకు వస్తే సమస్యలమ్మా అని ప్రార్థన వదిలేస్తుంటే నువ్వు కోల్పోయినవి రెండింటి ఆశీర్వాదం ఎలా పొందుకుంటావు? కాబట్టి దైవజనుని తెలియచేస్తున్నాను, ప్రార్థనలో నువ్వు నలిగితే ప్రార్థనలో నలగాలి. లోకంలో నలగటం కాదు, ప్రార్థనలో నలగాలి. ఉపవాస ప్రార్థనలు, మోకాల ప్రార్థనలు, జాగారపు కూటాలు, సంపూర్ణ ప్రార్థనలు, దేవుని ప్రజలగా మనం ఆ ప్రార్థనలో నలగాలి. ప్రార్థనలో నలిగితే పడిపోవుట అసాధ్యం. పడిపో ఈనాడు పడిపోతున్నా. ఏమండి? పడిపోతున్నారండి, పడిపోతున్నారు. లోకంలో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, శాపంలో పడిపోతున్నారు. నువ్వు ప్రార్థనలో నలిగితే ఏమండి పడిపోవటం అసాధ్యం. నువ్వు ప్రార్థనలో నలగడం చేత కాదు. ఉపవాస ప్రార్థనకు రావు, ఏమండి విజ్ఞాపన ప్రార్థనకు రావు, సంపూర్ణ ప్రార్థనకు రావు. నలగటం లేదు కనుక పడిపోతున్నావు. కాద్దానికి పడిపోతున్నావు. కాబట్టి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట శ్రద్ధగా ఉంటున్న మనము ఈ ఇంటి వాళ్ళు, పిల్లలు వారు దీవించబడాలంటే ఎవరి వైపు చూడాలమ్మా? డాక్టర్ వైపు కాదు, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే ఆయన ఎలాంటి వాడు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే వాడిని యేసు వైపు చూడాలి. ఆ యేసయ్య నీ శరీరానికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకు మంచి జ్ఞానం, మంచి ఆరోగ్యం ఇచ్చును గాక. ఆమె నీ మాటలు మన హృదయాలు ఫలింపబడి చేయును గాక. ఆమె అందరూ